కార్పొరేట్ లెవెల్లో సబ్ రిజిస్టర్ ఆఫీసులు, టీ ఫైబర్ ప్రోగ్రెస్ పై రివ్యూలు, బహుజనులకు న్యాయం కోసం అడుగులు, జల వివాదాల పరిష్కారానికి చొరవ ఇవి ఈ వారం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో హైలైట్స్. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇదే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మన దగ్గర ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల కథ మరోలా ఉంటోంది. ఆదాయం ఎక్కువ ఇస్తున్న శాఖ అయినా ఆఫీసులు కిరాయి బిల్డింగ్లలో ఉండటం, రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన వారికి సరైన వసతులు లేకపోవటం, ఇలాంటి సమస్యలెన్నో ఎదురవుతున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటగా ఓఆర్ఆర్ లోపల ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను నిర్మించాలని డిసైడ్ అయ్యింది. అందులో భాగంగా గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ వద్ద రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ భవనంతో పాటు ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ బిల్డింగ్లకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఏటా 15,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు సరైన కార్యాలయాలు లేకపోవటం సరికాదన్నారు. ఈ లోపాన్ని సరిదిద్దుతూ అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో వసతులు పెంచడం వల్ల ప్రభుత్వానికి ఆదాయమే కాకుండా గౌరవం కూడా పెరుగుతుందన్నారు సీఎం. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్, ఈ కోర్ అర్బన్ రీజియన్లో 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చాలామంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు పోయి ఉంటారు. కూర్చోవడానికి కూర్చుండదు, నించోవడానికి జగా ఉండదు. గంటల కొద్ది అక్కడ ఉంటే బాత్రూమ్ పోదామంటే ఎక్కడ కనిపించదు. ఎక్కడ మెట్ల మీద ఎక్కితే పాన్ పరాగులు తిని ఊంపిచ్చి మనం ఎక్కడ కాలు పెడితే జారి పడతామో అన్న పరిస్థితులు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అభివృద్ధి చెందినమంటున్నాం, ఐటీ దిగ్గజ కంపెనీలు మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, గూగుల్ మన దగ్గర ఉన్నాయి అంటున్నాం, హెచ్సిఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ ఇక్కడ ఉందంటున్నాం. కానీ మన బుద్ధి, మన ఆఫీసుల తీరు మారడం లేదు. ప్రపంచ దేశాలకు సంబంధించిన ఎవరిక్కడ వచ్చి ఉన్నా, ఏ ఇల్లు కొనుక్కున్నా, ఎవరైనా పెళ్లి చేసుకుంటే యువ జంటలు ఆఫీసుకు పోతే అక్కడ ఉన్న వాతావరణం చూస్తే ఎందుకురా దేవుడా ఇక్కడికి వచ్చినా అనుకునే పరిస్థితి ఆ యువ జంటకు ఈరోజు కనిపిస్తుంది. ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో ఉంటే భార్యను తీసుకెళ్లాలంటే పెళ్ళి నమోదు చేయించుకోవాలి, అధికారిక పత్రం తీసుకోవాలి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భార్యను వెళ్ళి కుటుంబ సభ్యులతో అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఫోటో దిగే పరిస్థితులు ఈరోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. ఆ సందర్భంగా భవన సముదాయాల నిర్మాణ సామాగ్రిని సీఎం రేవంత్ పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి బాట సభలు మాట్లాడారు. ప్రభుత్వ కార్యాలయాల ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవం, మధ్యతరగతి ప్రజలకు రాజీవ్ స్వగృహ గృహ నిర్మాణం, నైట్ ఎకానమీని పెంచుతూ విశ్వ నగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్దటానికి సంబంధించిన ప్రణాళికలను సమగ్రంగా వివరించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అపర్ణ గ్రూప్ 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బిల్డింగ్ నిర్మాణానికి ముందుకొచ్చిందన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. మూసీని పునరుజ్జీవింపచేసి నైట్ ఎకానమీని పెంచాలని అనుకుంటున్నామని చెప్పారు. పాత నగరాన్ని, అది ఓల్డ్ సిటీ కాదు, ఒరిజినల్ సిటీ. ఆ ఒరిజినల్ సిటీని గోల్డెన్ సిటీగా తీర్చిదిద్దాలంటే మూసీ ప్రక్షాళన చేసి తీరవలసిందే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఉత్తరప్రదేశ్లో గంగా రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు, ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన చేసుకుంటారు. గుజరాత్ సబర్మతి ప్రక్షాళన చేయొచ్చు, ఢిల్లీ యమునా నది ప్రక్షాళన చేయొచ్చు, ఉత్తరప్రదేశ్ ఈరోజు అక్కడ ఉండే నదులను ప్రక్షాళన చేసుకుంటే మరి హైదరాబాదు నగరంలో ఉన్న హైదరాబాదు నగర ప్రతిష్టను పెంచే మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదని నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నాను. ఎందుకు అడ్డుపడుతున్నారు? అడ్డుపడుతున్న ఆలోచన ఏంది? వాళ్ళ విష ప్రచారం ఏంది?
తెలంగాణ రైతులకు అవసరం మేరకు యూరియాను వెంటనే సరఫరా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేటాయించిన మేరకు రాష్ట్రానికి యూరియా సరఫరా చేయకపోవడంతో తలెత్తుతోన్న సమస్యలను పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులకు ఇదివరకే వివరించామన్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో తెలంగాణ రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సప్లై అయిందన్నారు. రైతుల సమస్యలపై పార్లమెంటు వేదికగా ఎంపీలు ఆందోళన సాగిస్తున్నప్పటికీ కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆక్షేపించారు. ఫైబర్ పనులు జరిగిన తీరు, ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తులో చేపట్టనున్న పనులపై సమగ్రమైన నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 18న అధికారులను ఆదేశించారు. ఫైబర్ పనులు చేసిన కాంట్రాక్టు సంస్థలకు నోటీసులిచ్చి పనులు చేసిన తీరుపై నివేదిక కోరాలని సీఎం ఆదేశించారు. ఫైబర్ పై తన నివాసంలో సీఎం రేవంత్ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి సమీక్ష నిర్వహించారు. సంస్థలో ఉద్యోగుల సంఖ్య, వారి పనితీరును సమీక్షించాలన్నారు. ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కావడంతో పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రణాళిక ఉండాలని చెప్పారు. ఇప్పటి వరకు చేసిన ఖర్చు, పూర్తి కావటానికి అవసరమయ్యే నిధులు, వాటి సేకరణ, కార్యక్రమం విజయవంతం కావటానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదికలో పొందుపర్చాలన్నారు. బహుజనులు సమాజంలో ఎదగాలన్నా, నిలదొక్కుకోవాలన్నా చదువు ఒక్కటే మార్గమని సీఎం రేవంత్ అన్నారు. ఈ నెల 18న ట్యాంక్మెంట్ పై సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ భూమి పూజ చేశారు. బహుజనులు ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యంతోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రవీంద్ర భారతిలో సర్వై పాపన్న గౌడ్ 375వ జయంతి కార్యక్రమంలో సీఎం పాల్గొని చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహం తెలంగాణ సమాజానికి ఆదర్శంగా నిలబడాలని, అందుకే గుండెకాయ లాంటి సచివాలయం ఎదురుగా ట్యాంక్బండ్ పైన ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ నిర్మించిన కిలాషపూర్ కోటను చారిత్రక క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేయనున్న కమిటీకి 4 సభ్యుల పేర్లను పంపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నేతృత్వంలో 2 రాష్ట్రాల సీఎంలు సమావేశమయ్యారు. పెండింగ్ లో ఉన్న నదీ జలాల సమస్య పరిష్కారానికి సాంకేతిక, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటుకు ఆ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీకి సభ్యుల పేర్లపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. రాహుల్ బుజ్జా, ఆదిత్యనాథ్ దాస్, ఏఎన్సీ అమ్జద్ హుస్సేన్, అంతర్రాష్ట్ర జల విభాగం ఎస్వీ సల్లా విజయ్ కుమార్లను కమిటీ సభ్యులుగా సిఫారసు చేయనున్నట్లు తెలిసింది. సో తెలుగు రాష్ట్రాల జల వివాదాలను పరిష్కరించే విషయంపైనే ఫోకస్ పెట్టారు.